కారం చల్లినట్టు అసలే పైసలు లేవు. మహాలక్ష్మి స్కీమ్ తోని రోజు రోజు ఆర్థిక దివాలా తీస్తూ ఉంది. ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇస్తలేదు. మేము గతంలో 3,000 కోట్లు ఇచ్చినట్టు ఇవ్వకుండా అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదట. ఆ బస్ తీసేసి గేటు మార్చుడు ఎందుకు అశోకులు నాకు ఇదే ప్రశ్నలు మీరు కొత్త 7 లక్షల రూపాయలు అది కూడా అడిగినాం. 7 లక్షల రూపాయలు డీజిల్ ఖర్చులు నెలకినాయి. ఈయన తిరిగేది 30 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నాను 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి అంత ఇలా బంధువులని చుట్టాలని ఎందుకు పెట్టుకోవాలి? ఏ అధికారంతో పెట్టినాం? అసలు రిట్ పిటిషన్ కో వారెంటో వేస్తున్నాం. ఈ మీద కో వారెంటో రిట్ పిటిషన్ వేస్తున్నాం. ఎందుకు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్? ఎందుకు ఉండాలని? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాదు కదా, ఎందుకు ఉండాలి? ఐఏఎస్ ఉండాలి పెడితే. రేవంత్ రెడ్డికి ఈ అవినీతి పరుడు అవినీతి పెట్టింది మీరే కదా, మర్చిపోతున్నారు. కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ లో పెట్టారు. వీళ్ళు ఎందుకు ఉంచాలి అంటున్నా. మీరు ఇప్పుడు ఏమన్నారు? ఐఏఎస్ ని పెట్టాలన్నారు. మరి మీరు ఐపీఎస్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నానండి. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి అడుగుతున్నా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అడగాల, తెలివి ఉంటేవాడన్నా. మేము పాలక పక్షంలో ఉన్నాం, మాకు తెలియదు అది. ఇవాళ అడుగుతున్నాను. ఇప్పుడు తప్పు గిప్పు కాదండి. కోవారెంట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నా. ఎల్లుండి అది కూడా పిటిషన్ మీద డిస్కషన్ చేద్దాం ఎందుకు ఉండాలని. సరే, ఇప్పుడు ఆగస్టు సంక్షోభం అంటున్నారు. మీ నాయకులేమో 23 మంది ఎమ్మెల్యేలు. ఇంకోటి 23 మంది ఎవరు? ఈ ఆర్టీసీ హాస్పిటల్ ఉంది కదా, ఆర్టీసీ హాస్పిటల్ మందుల కొనుగోలులో 100 కోట్ల కుంభకోణం, మందుల కుంభకోణం. తర్వాత కరోనా సమయంలో నిన్న మొన్న నాకు ఫార్మసిస్టులు ఫోన్ చేస్తున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టి 10 రోజులు అయింది. చంద్రమౌళి గారు నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాం. నేను అందరం 7 ఎమ్మెల్యేలు మాజీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టాను. జిల్లా అధ్యక్షుడు కదా. ఈ మొన్న ఏదైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మోడల్ కోడ్ కింద కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. సార్, సైబరాబాద్ కమిషనర్ అన్నప్పుడు కొన్ని 100 కోట్ల మందులు తీసుకుపోయింది సార్ మా దగ్గర బెదిరించి. కరోనా సమయంలో మొత్తం కర్ణాటక పంపించింది మందులు. ఎందుకంటే కర్ణాటకలో ఎంపీ పోటీ చేయాలని ఉండే. ఇవాళ కూడా ఇంత పని చేస్తే అయితే అడిషనల్ పోస్ట్ కావాలా, లేకపోతే రాజ్యసభ ఎంపీ. దీని కింద బహుమతి కానుక 1000 కోట్లు ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకో 10 ఏళ్ళ తర్వాత కర్ణాటకలో సీఎం కావాలనే కోరిక. ఇది నా టార్గెట్ కాదు. జీవన్ రెడ్డి గారు పక్క రాకేష్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుతా అంటున్నారు. పక్క మీ మాల్కి సంబంధించి సీజ్ అనే అంశం మీకు చుట్టూ మాల్ సీజ్ అవుతుంది, భూములు గుంజుకుంటారు, ఇల్లు గూల కొడతారు. భయపడతామా అండి? చేతుకు గాజులు వేసుకున్నామా? కొట్లాడతాం. ఉద్యమంలో పనిచేసినాం. 38 కేసులు నా మీద అయినాయి. రస్తా రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం, బస్సులను ఆపినాం, రైలు రోకోలు చేసినాం. రైల్వేల కేసులు ఉన్నాయి మా మీద. 38 కేసులకు భయపడలే. 23 ఏళ్ళు ఒకటే పార్టీలు ఉన్నా. నేను వాని లెక్క వీని లెక్క అమ్ముడు పోతానా? రంజిత్ రెడ్డి లెక్క, కడియం శ్రీహరి లెక్క నేను లెక్క మేము భయపడతామా? ఎవరికన్నా ఎవడు అయ్యాక భయపడేవాళ్ళం కాదు. యుద్ధం పుట్టింది ఒకరోజు, పోతాం ఒకరోజు, అంతే. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇంకా నేను బదలా తీసుకోవడం మొదలు పెట్టలేదని. బదలా తీసుకోవడం మొదలు పెడితే మీరు జైలుకు పోయే ప్రమాదం ఉందా? ఇప్పుడు బదలా కాకపోతే ఏంది? జైలుకు పోతా కాకపోతే ఏందని? మాకంటే ఇగో దేవులు తదాస్తు దేవతలు ఉంటారు. మమ్మల్ని అనే ముందే నీకు తదాస్తు ఇస్తారు. అర్థమైందా? ఆయన పోకుండా చూసుకోమని. జైలుకు పోతారనే భయం. బెయిల్ మీద లేను నేను బెయిల్ మీద లేను. బెయిల్ మీద ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బెయిల్ మీద ఉన్నది రాహుల్ గాంధీ గారు. వాళ్ళది కాంగ్రెస్ ఈజ్ ఏ బెయిల్ పార్టీ. మీకు నోటీసులు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా తర్వాత జైల్లో పెట్టే ప్రమాదం ఉందా? ఎందుకు పెడతారండి? ఎందుకు నోటీసు? ఏం పెడతారు? ఏం క్రైమ్ ఉంది దాంట్లో? తీసుకోను కదా, ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు కదా. పర్మనెంటా అండి? వీళ్ళు పర్మనెంటా? ఈ దేశంలో ఇందిరాగాంధీ మాజీ అయింది, జవహర్లాల్ నెహ్రూ మాజీ అయినరు, సోనియా గాంధీ మాజీ అయింది, రాహుల్ గాంధీ మాజీ అయిండు, ఎన్టీ రామారావు దేవుడితో సమానంగా చూసిన ఆయన కూడా మాజీ అయిండు, అటల్ బిహారీ వాజ్పేయి మాజీ అయిండు. ఇక్కడ చెప్తా అందరు, నేను కూడా మాజీ అయినా. ప్రతి ఒక్కడు మాజీ కావాల్సిందే. ఇక్కడ పర్మనెంట్ ఎవరు రాలేడు. ప్రజలు ఇస్తే కూర్చుంటాం, ప్రజలు దించితే కిందికి పోతాం. మేమే పర్మనెంట్ ఉంటామని చెప్పి సజ్జనార్ అనుకోవడమో, రేవంత్ రెడ్డి అనుకోవడమో, ఈ మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా దాని మీద రెస్పాన్స్ కాకపోవడం, ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకండి? ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే కూడా ఆయన మంత్రి 4 సార్లు ఫోన్ ఎత్తాడు, కానీ వీడు మాత్రం ఫోన్ ఎత్తాడు. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు ముఖ్యమంత్రి తీసుకుంటలేడు? ఎందుకు టైర్లలో కమిషన్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకు డీజిల్లో ఆయన కమిషన్ ఎంత? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.